ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర ఇంకా కారులో బయలుదేరుతూ ఉంటాడు. ఇక అలా బయలుదేరుతున్న మిత్ర ఒక్కసారిగా ఆగిపోతుంది. దాంతో మిత్రకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఇప్పుడే కార్ స్టార్ట్ అయింది కదా, ఇంజిన్ కూడా బాగానే ఉంది కదా, మరి సడన్గా కార్ ఎందుకని ఆగిపోయింది అని మిత్ర అనుకుంటాడు. ఇక మిత్ర అలా అనుకుంటూ ఉన్న లోపే ఒక్కసారిగా కార్ అంతా కూడా పొగ రమ్ముకుంటుంది. ఇక ఆ పొగతో మిత్ర ఇదేంటి, ఏమైంది, కార్ అంతా ఇలా పొగొస్తుందేంటి, ఇంజన్ నుంచి అయి ఉంటుంది, అనవసరంగా రిస్క్ చేసి కార్ స్టార్ట్ చేశానేమో, వెంటనే డోర్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఇక మిత్ర కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా మిడిల్లో లాక్ ఓపెన్ అయిపోతుంది. అలా లాక్ అవ్వడంతో ఒక్కసారిగా డోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. మిత్ర ఎంత ట్రై చేస్తున్నా సరే ఇక కార్లోంచి కిందకి దిగడానికి జరగదు. ఇక మిత్ర గండం కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది. మిత్ర గండ సూచికలన్నీ కూడా ప్రకృతిలో విలయ తాండవం చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా దీక్షితులు చేస్తున్న హోమంలో తెలుస్తుంది. హోమంలో నిప్పులు చెలరెగుతూ ఉంటాయి. ఆ నిప్పులను చూసి దీక్షితులు మిత్ర గండం చుట్టుముట్టింది, మిత్ర ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, అవును దానికి సూచనే ఈ మంటలు ఇలా ఎగసిపడటం. మిత్ర పరిస్థితి ఇప్పుడు ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. మిత్రని ప్రాణాలతో కాపాడాలంటే అది కేవలం ఈ ప్రపంచంలో లక్ష్మి మాత్రమే చేయగలదు. అవును, మిత్ర ప్రాణాలతో ఉండాలంటే లక్ష్మి మాత్రమే మిత్రని కాపాడగలదు అని చెప్పేసి ఇక దీక్షితులు మనసులో అనుకుంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్న మిత్ర కారు ఆగి ఉంటుంది. ఇక లక్ష్మి కూడా అదే రోడ్లో కారులో వెళ్తూ ఉంటుంది. సడన్గా లక్ష్మి రోడ్డు మీద ఆగి ఉన్న మిత్ర కారుని చూస్తుంది. ఇది మిత్రగారి కారు కదా, అవును మిత్రగారి కారేంటి ఇక్కడ ఉంది, ఇప్పుడు మిత్రగారు నన్ను చూస్తే చాలా పెద్ద సమస్య వస్తుంది అని చెప్పేసి లక్ష్మి తన ఫేస్ కనబడకుండా చేతికి అడ్డు పెట్టుకొని ఇక కారులో వెళ్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర కార్ని దాటి వెళ్తూ ఉంటే ఇక లక్ష్మి అమ్మయ్య మిత్రగారి కారుని దాటాను అని చెప్పి అనుకుంటుంది. ఇక అలాగే లక్ష్మి అయినా మిత్రగారు ఎందుకు అక్కడ ఆగి ఉన్నారు, మిత్రగారి కారుకి ఏదైనా ట్రబుల్ ఇచ్చిందా, అందుకే మిత్రగారు అంతసేపటి నుంచి అక్కడే ఆగి ఉన్నారు, ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక లక్ష్మి అనుకుంటూ ఒక్కసారిగా ఇక వెళ్తూ ఉన్న లక్ష్మికి ఇక అక్కడే ఉన్న మిర్రర్లో మిత్ర కారులోంచి పొగలు రావటం గమనిస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి మిత్రగారి కారు నుంచి ఇంత పొగొస్తుంది, ఏమై ఉంటుంది, డ్రైవర్ కారాపు అని అంటుంది. ఇక డ్రైవర్ కారాపుతాడు. ఇక వెంటనే లక్ష్మి కార్ డోర్ తీసి కిందకి దిగి పొగొస్తున్న కార్ని చూస్తుంది. ఇంతలోకి పొగ ఎక్కువ అవడంతో మిత్రకి అస్వస్థతకి గురవుతాడు. ఇక అక్కడికక్కడే మిత్ర స్పృహ కోల్పోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక లక్ష్మి డ్రైవర్ ఇద్దరు కూడా కారు నుంచి పొగలు వస్తున్నాయి, మేడం ఖచ్చితంగా ఇంజన్లో ఏదో ట్రబుల్ ఇచ్చి ఉంటుంది, అలా జరిగితే కారే బ్లాస్ట్ అయిపోతుంది అని వెనకాలే లక్ష్మి మిత్రగారు అంటూ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి పరిగెడుతుంది. ఇక డ్రైవర్ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఇక లోపల ఉన్న మిత్రని చూసి లక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి మిత్రగారు కళ్ళు తిరిగి పడిపోయారు, కారు అంతా ఇలా పొగ చుట్టుకుంది, ఇప్పుడు ఏం చేయాలి, డ్రైవర్ ఏంటి అలా చూస్తున్నావు, డోర్ ఓపెన్ చేయి అని వెనకాలనే లేదు మేడం డోర్ కూడా లాక్ అయిపోయింది, ఇదంతా ఇంజన్ వల్లే, అవును ఇంజన్ ట్రబుల్ ఇస్తే ఇలాగే మిడిల్ లాక్ అయి డోర్స్ కూడా క్లోజ్ అవుతాయి, ఇప్పుడు ఆయన్ని బయటకు తీయడం చాలా కష్టం అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటిది భగవంతుడా, కళ్ళ ముందు మిత్రగారు ఇంత ప్రమాదంలో ఉన్నా నేను మిత్రగారిని కాపాడుకోలేకపోతున్నాను, మిత్రగారికి ఏం కాకూడదు, అవును ఈ డోర్ని ఎలా అయినా ఓపెన్ చేసి మిత్రగారిని బయటకు తీసుకురావాలి అని చెప్పి లక్ష్మి ఇంకా అటు ఇటు చూస్తూ అక్కడే ఉన్న ఒక పెద్ద రాయితో డోర్ని బద్దలు కొడుతూ ఉంటుంది. ఇక అలా కొట్టి ఎలాగోలాగా మిత్రని ఆ డోర్ పగలగొట్టి బయటకి లాగుతుంది. ఇక డ్రైవర్ని అక్కడే వస్తున్న కారులో ఎక్కించమని చెప్పేసి అడుగుతుంది. ఇక డ్రైవర్ అలాగే లక్ష్మి ఇద్దరు కూడా కారు ఎక్కించుకొని మిత్రగారిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఒక పక్కన మిత్ర కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. మిత్రకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లక్ష్మి చాలా టెన్షన్ పడుతుంది. మిత్రగారు కళ్ళు తెరవండి, మిత్రగారు కళ్ళు తెరవండి, మీకేం కాదు మిత్రగారు నేను చెప్పేది వినండి అని లక్ష్మి మిత్రగారి వైపు చూస్తూ ఉంటుంది. కానీ మిత్రకి మాత్రం స్పృహ ఉండదు. ఇంకా ఒక పక్కన అరవింద వాళ్ళేమో చాలా కంగారు పడుతూ ఉంటారు. ఈ మిత్ర ఎంత చెప్పినా మన మాట వినకుండా కారులో బయలుదేరాడు, ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది, అసలు ఏమైనట్టు అని కంగారు పడుతూ ఉంటారు.
ఇంతలోకి మిత్రని లక్ష్మి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక డాక్టర్ మిత్రని చెకప్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి మిత్ర ఫోను డ్రైవర్ తీసుకొచ్చి, అమ్మగారండి, ఆ కారులో ఆయన ఫోన్ కూడా దొరికింది అని చెప్పి అనగానే అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి, అత్తయ్య గారే, అత్తయ్య గారు మిత్ర గారి కోసం కంగారు పడుతూ ఉండుంటారు అని చెప్పి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే ఇక అరవింద, మిత్ర, ఏమైంది, ఇంతసేపటి వరకు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? దీక్షితులు గారు నీకు గండం ఉందని చెప్పారు, అయినా నువ్వు నా మాట వినకుండా కారులోనే వస్తానన్నావు. ఇప్పుడేమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? మాట్లాడవేంటి మిత్ర అని అరవింద అంటూ ఉంటే ఇక లక్ష్మి ఆ మాటలు విని, అంటే మిత్ర గారికి గండాలు మొదలయ్యాయా? ఇదేంటి, మిత్రగారి గంటలు పోయాయి అనుకున్నానే, మిత్రగారికి మళ్ళీ ప్రాణగంటలు మొదలయ్యాయా అంటూ లక్ష్మి షాక్ అవుతుంది. ఇక వెంటనే డ్రైవర్కి ఫోన్ ఇచ్చి విషయం చెప్పమని చెప్తుంది. ఇక డ్రైవర్ ఫోన్ తీసుకొని, హలో మేడం, మిత్రగారికి ప్రమాదం జరిగింది. అవును, ఆయన కారులో అస్వస్థతకు గురయ్యే ఉన్నారు, స్పృహలో లేరు. మేము మా మేడం కలిసి హాస్పిటల్కి తీసుకొచ్చాం అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. ఇక లక్ష్మి, ఇదేంటి, నా పేరు చెప్తున్నాడు అని కంగారు పడుతూ ఉంటే ఇక ఇంతలోకి అరవింద, అవునా, మిత్ర ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు చెప్పండి అని అనగానే ఇక హాస్పిటల్ పేరు చెప్తాడు డ్రైవర్. అలా చెప్పడంతో ఒక్కసారిగా దేవయ్య అనే మనీష అలాగే వివేక్, ఏమైంది పెద్దమ్మ, ఏమైంది అని అడుగుతూ ఉంటారు. మిత్ర కారులో అస్వస్థతకి గురయ్యాడంట. మిత్రకి గండ ఉందని చెప్పిన మాట వినలేదు, గండవే నిజమైంది. ఇప్పుడు మిత్ర హాస్పిటల్లో ఉన్నాడంట, పదండి అని చెప్పేసి ఇక గబగబా అందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక లక్ష్మి, బాబోయ్, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే అత్తయ్య వాళ్ళు నన్ను చూసేస్తారు. మనీషా పంట నేను పడితే ఖచ్చితంగా మిత్రగారికి అలాగే నందన్ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఇక లక్ష్మి, చూడు డ్రైవర్, నేను ఇక్కడున్నానన్న విషయం చెప్పమాకు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అదేంటి మేడం, మీరు ఇంత చేసి వెళ్ళిపోవడం ఏంటి, అదంతా నీకు తర్వాత చెప్తాను అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు నటిస్తూ ఇక అక్కడే దాక్కుని ఉంటుంది. ఇంతలోకి అరవింద కుటుంబం మొత్తం హాస్పిటల్కి వస్తారు. ఇక డాక్టర్, డాక్టర్, మిత్ర కండిషన్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే తన కండిషన్ ఇప్పుడు నార్మల్గానే ఉంది అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి ఆనందపడుతుంది. మనీష, దేవయ్య అని వివేక్ అలాగే అరవింద్ కూడా కొంచెం బాధ, దేవుడి దయ వల్ల మిత్రకి ఏం కాలేదు అని అనుకుంటూ ఉంటే, దేవుడి దయ వల్ల కాదు, ఇందాక ఎవరో ఒక అమ్మాయి అతన్ని కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు, లేకపోతే ఆ గ్యాస్ మొత్తం అతని బాడీలోకి వెళ్ళిపోయి అతను ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. అవును, ఆ గ్యాస్ ఎక్కువగా పీలిస్తే బ్రెయిన్ డెడ్ అయిపోవడం కాకుండా ఊపిరితిత్తులు పనిచేయకుండా చేస్తుంది. అలా చేయటం వల్ల అతని ప్రాణాలే పోయేవి. సమయానికి ఆమె ఎవరో హాస్పిటల్కి తీసుకురావడంతో అతనికి మేము ఆక్సిజన్ పెట్టాము. తనకి మీరు థ్యాంక్స్ చెప్పండి అని అనగానే ఇక అరవింద, ఎవరామె, మిత్రని ప్రాణాలు తెగించి కాపాడింది ఎవరై ఉంటారు అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంటే ఇక మిత్ర ఫోన్, ఇదిగోండి మేడం ఫోను అని అనగానే, ఇందాక ఫోన్లో మాట్లాడింది నేనే మేడం. నువ్వా, మా మిత్రని హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వా? లేదు, నేను కాదు, మీ అబ్బాయిని ప్రాణాలతో కాపాడింది, హాస్పిటల్లో జాయిన్ చేయించింది మా లక్ష్మి మేడం అని అనగానే ఒక్కసారిగా మనీష, దేవయ్య అని వివేక్, అరవింద షాక్ అవుతారు. ఏంటి, లక్ష్మి మేడమా, లక్ష్మి మేడం ఏంటి అని అనగానే ఒక్కసారిగా మనీష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే కొంపతీసి లక్ష్మి ప్రాణాలతో ఉందా, లక్ష్మి మిత్రని కాపాడిందా అని ఆశ్చర్యపోతూ ఉంటే ఇంతలోకి డ్రైవర్, అది మేడం, నువ్వు ఎవరింటి తాలూకా, ఎవరింట్లో డ్రైవర్వి? నేను అర్జున్ గారి ఇంట్లో డ్రైవర్ని. మా మేడం అబ్బాయి జున్నుని డ్రాప్ చేయడానికి వచ్చారు, అప్పుడే నేను కూడా అక్కడి నుంచి మేడం తీసుకొస్తూనే ఉన్నాను అని అనగానే ఒక్కసారిగా, ఆహా, అర్జున్ వాళ్ళ వైఫ్ లక్ష్మీనా, ఓకే అని చెప్పేసి మనీష ఇంకా అలాగే దేవయ్య అని అనుకుంటారు. ఇంతలోకి అరవింద అయితే, లక్ష్మి అంటే ఆ రోజు వసుంధరాదేవి గారు మా లక్ష్మి పోలికలతోనే మీ లక్ష్మి కూడా ఉంది, మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లో అడుగుపెట్టినట్టుంది అని చెప్పి అన్న మాటలన్నీ కూడా అరవింద గుర్తు తెచ్చుకుంటుంది. తనెవరై ఉంటారు, ఈ ప్రపంచంలో మిత్రని కాపాడేది కేవలం లక్ష్మి మాత్రమే అని దీక్షితులు గారు చెప్పారు. అదే లక్ష్మి మళ్ళీ ఈరోజు మిత్రని కాపాడింది అంటే తను, నా అనుమానం నిజమా, కొంపతీసి లక్ష్మినే
ప్రాణాలతో ఉండి మిత్రని కాపాడిందా? నా అనుమానాలన్నింటికీ సమాధానం దొరకాలంటే నేను ఆ లక్ష్మి ఎవరో వెళ్ళి చూడాలి అని అరవింద్ అనుకుంటుంది. ఇక ఇంతలోకి మిత్ర లోకి వస్తాడు. ఇక అరవింద, దేవయ్య అని మనీష అందరూ కూడా మిత్ర ఎందుకు ఈ అమ్మ మాటని చెవులో పెట్టలేదు? చూడు ఈరోజు నీకెంత పెద్ద ప్రమాదం జరిగిందో. సారీ మమ్మీ, ఇలా జరుగుతుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా సరే కానీ మిత్ర ఎలా ఉంది? మమ్మీ నాకు బాగానే ఉంది, కానీ ఎవరో నన్ను డోర్ పగలగొట్టి మరీ హాస్పిటల్కి తీసుకొని జాయిన్ చేయించారు. తన గొంతు, తనని నన్ను చూసినట్టు నా మనసు నాకు అనిపిస్తుంది. నన్ను జాయిన్ చేయించింది ఎవరు మమ్మీ అని వెనకాలనే ఇక లక్ష్మి అని చెప్పేసి వివేక్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు వివేక్ అని వెనకాలనే, అవును అన్నయ్య, నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి అని డ్రైవర్ చెప్పాడు అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతాడు. ఇక అరవింద, ఒరే మిత్ర, ఎప్పుడు చూసినా ఆ జున్ను మీద కోపం తెచ్చుకుంటూ ఉంటావు, కానీ ఈరోజు ఆ జున్ను వాళ్ళ అమ్మాయి నిన్ను ప్రాణాలతో కాపాడింది. ఇప్పటికైనా వాళ్ళ మంచితనం నీకు అర్థమైందా అని వెనకాలనే మిత్ర చాలా ఫీల్ అవుతాడు. ఆ జున్ను నిన్నెప్పుడు కూడా కోపంగా మాట్లాడేవాడిని, అలాగే వాడున్నాడని లక్కీని వేరే స్కూల్లో జాయిన్ చేయించాలి అనుకున్నా, కానీ ఈరోజు ఆ జున్ను వాళ్ళ అమ్మాయి నన్ను కాపాడిందా? కానీ నాకేంటి తన స్పర్శ, తన మాట నేను ఎక్కడో విన్నట్టు, నాకెక్కడో తను బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. అసలు వాళ్ళమ్మ ఎవరై ఉంటారు అని చెప్పేసి మిత్ర అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే అరవింద లక్ష్మి ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లక్ష్మి ఒక పక్కన మిత్ర గారికి మళ్ళీ గండాలు మొదలయ్యాయా అంటూ ఒక్కసారిగా చాలా కుమిలిపోతూ ఉంటుంది. అలా కుమిలిపోతూ ఉన్న లక్ష్మి దగ్గర అరవింద ఉంటుంది. అరవింద ఒక్కసారిగా లక్ష్మిని చూసి షాక్ అవుతుంది. లక్ష్మి, నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ దగ్గరికి వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.